హాయ్ అందరికీ. హలో అందరికీ. మీరు బాగున్నారా? ఓకే. ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ క్యారెట్ రెసిపీ అండి. దీనికి కావాల్సిన క్యారెట్లన్నీ శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న పీసెస్ చేసుకుని కుక్కర్లో ఒక 5 విజిల్స్ రానివ్వండి. మా కుక్కర్లో అయితే 5 విజిల్స్ అండి. మీ కుక్కర్లో 2 విజిల్స్కి 3 విజిల్స్కి ఉడికిపోతే అలానే మీరు కంటిన్యూ అవ్వచ్చు. మా కుక్కర్ సంగతి చెప్తున్నా నేను. అలా చేసుకుని ఇలా పోపు పెట్టుకుని తాలింపు పెట్టుకోండి. దానిలో వెల్లుల్లిపాయలు మటు కంపల్సరీ వేసుకోండి. ఇంకా అట్లా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు అన్నీ వేసి లైట్గా మధ్యస్థంగా వేగిన దాకా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా మధ్యస్థంగా వేగిన దాకా అలా స్పూన్ పెట్టి అలా తిప్పుకుంటూ ఉండండి. ఆ తర్వాత ఇంకా మనం క్యారెట్ ముక్కలు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాక ఇంకా దానిలో క్యారెట్ ముక్కల్లో ఉడికేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేయండి. ముక్కకి లైట్గా పడుతుంది సాల్ట్. ఇంకా ఆ ముక్కలు తీసుకొచ్చి దీనిలో ఇలా పోసేయండి. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుందండి? బీటా కెరోటిన్ అత్యధికంగా ఉంటుంది. క్యారెట్ ఒకటి, కొత్తిమీర, పుదీనా ఈ వీటిలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. ఆకుకూరలో కూడా. అందుకని పిల్లలకి క్యారెట్తో హల్వా కానీ లేదా ఇట్లా కర్రీస్ కానీ తురిమి కూడా చేస్తారండి. దానిలో అయితేనేమో ఆయిల్ ఎక్కువ పడుతుంది. దీనిలో అయితేనేమో ఈ ఉడకబెట్టిన క్యారెట్ అయితేనేమో ఆయిల్ తక్కువ పడుతుంది. అందుకని కొంచెం నేను ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా అలా మగ్గిపోయిన తర్వాత ఇంకా కారము, ఎండు కొబ్బరి వేసేయండి. నేను అన్ని కర్రీస్లో ఎక్కువ శాతం ఎండు కొబ్బరి వేసుకుంటానండి. దీనిలో 0 కొలెస్ట్రాల్ ఉంటుందని ఎండు కొబ్బరి నేను ప్రిఫర్ చేస్తాను. అలా వేసేసుకోండి ప్రతి దానిలో. ఎండు కొబ్బరి నేను సొంతగానే తయారు చేసుకుని తురిమి ఎండబెట్టుకుంటానండి. నేను బయట అయితే మేము కొనుక్కురాము. ఇంకా అలా వేసేసుకొని డిష్ అయితే ఇంకా అటు ఇటుగా రెడీ అయిపోయిందండి. దీనిలో ఇంకా మనం కావాలంటే చాలా రకాల పౌడర్లు, నువ్వులని, ఫ్లాక్స్ సీడ్స్ అని, పీనట్ పౌడర్ అని ఇంకా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు యాడ్ చేయలేదు. ఇంతటితో చాలా సాఫ్ట్గా వస్తుందండి. ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. నీళ్ళు నిండా పోసి ఉడకపెట్టకండి. కొంచెం ఉప్పేసి కుక్కర్లో పెట్టేసేయండి, మగ్గిపోద్ది శుభ్రంగా. ఇంకా అలా క్యారెట్ రెసిపీ అలా తయారవుతుందండి. ఇప్పుడు పిల్లలందరికీ కళ్ళజోడులు వచ్చేస్తున్నాయండి. అందుకని 1 వీక్లో 2 టైమ్స్ అన్నా క్యారెట్ కర్రీ పెట్టి అందరూ కంటి వెలుగుతో ఆనందంగా ఉండండి.